మనిషికి అసలైన ఆనందం తనను తాను అర్థం చేసుకున్నప్పుడు మొదలవుతుంది. తన బలాలు, బలహీనతలు తెలుసుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసినప్పుడు అసంతృప్తి తగ్గుతుంది. స్వీయ అంగీకారమే నిజమైన ఆనందానికి పునాది అవుతుంది. కృతజ్ఞతాభావమున్న మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. తన దగ్గర ఉన్నదాన్ని విలువ చేయగలడు. లేనిదానిపై బాధపడడు. ఉన్నదానితో సంతోషపడే అలవాటు ఆనందాన్ని పెంచుతుంది. ఆరోగ్యమైన శరీరం లేకుండా ఆనందం సంపూర్ణంగా ఉండదు. శరీరం బాగుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర, ఆహారం, వ్యాయామం సమతుల్యంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యమే ఆనందానికి మూలమవుతుంది. నిజాయితీగల సంబంధాలు మనిషికి మానసిక భద్రత ఇస్తాయి. నటించడం, అబద్ధాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. ఆత్మీయత ఉన్నచోట భయముండదు. భయం లేని మనసే ఆనందంగా ఉంటుంది. తన పని పట్ల సంతృప్తి ఉన్నవాడే నిజంగా ఆనందంగా జీవిస్తాడు. డబ్బు కంటే పనిలో అర్థం ముఖ్యం. తన శ్రమకు విలువ ఉందని అనిపించినప్పుడు మనసు నిండుతుంది. ఆ నిండుదనమే ఆనందంగా మారుతుంది. ఇతరులకు సహాయం చేయడం మనసుకు లోతైన సంతోషాన్నిస్తుంది. ఇచ్చిన సహాయం తిరిగి మనసుకు శాంతిగా మారుతుంది. స్వార్థంతో పొందే ఆనందం తాత్కాలికం. పరోపకారంతో వచ్చే ఆనందం దీర్ఘకాలికం. అత్యాశ మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగా ఉంచుతుంది. ఇంకా కావాలి అన్న భావన ఒత్తిడిని పెంచుతుంది. సరిపోతుంది అన్న భావన ప్రశాంతతని ఇస్తుంది. ప్రశాంత మనసే ఆనందంగా ఉంటుంది. ప్రస్తుత క్షణంలో జీవించగలిగినవాడే నిజంగా ఆనందంగా ఉంటాడు. గతం మీద బాధ, భవిష్యత్తు మీద భయం మనసును కలవరపెడతాయి. ఇప్పటి క్షణాన్ని ఆస్వాదించడం ఆనందానికి మార్గం. ఈ క్షణంలో ఉన్న జీవితం నిజమైనది. మనసుకు నచ్చిన పనులకు సమయమివ్వడం ఆనందాన్ని పెంచుతుంది. సంగీతం, చదువు, ప్రకృతి, ప్రయాణం మనసును రిఫ్రెష్ చేస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడి తగ్గిన చోట ఆనందం పెరుగుతుంది. తన తప్పులను అంగీకరించగలగడం కూడా ఆనందానికి కారణం. పరిపూర్ణత అనే భ్రమ మనసును బాధిస్తుంది. తప్పులు సహజమని అర్థం చేసుకుంటే మనసు తేలికపడుతుంది. తేలికైన మనసే సంతోషంగా ఉంటుంది. క్షమించడం మనిషిని లోపల నుంచి స్వేచ్ఛగా చేస్తుంది. కోపం, ద్వేషం మనసును కాల్చేస్తాయి. క్షమ మనసుకు శాంతిని ఇస్తుంది. శాంతి ఉన్న చోట ఆనందం సహజంగా ఉంటుంది. సరళమైన జీవితం ఆనందానికి దగ్గర చేస్తుంది. అతి ఆశలు, అతి ఖర్చులు ఒత్తిడిని పెంచుతాయి. అవసరాలకు తగ్గ జీవితం మనసును తేలిక చేస్తుంది. తేలికైన జీవితం ఆనందాన్ని ఇస్తుంది. తన లక్ష్యాల వైపు నిజాయితీగా ప్రయత్నించడం ఆనందాన్ని ఇస్తుంది. ఫలితం వచ్చినా రాకపోయినా ప్రయత్నంలో తృప్తి ఉంటుంది. ఆ తృప్తి మనసుకు బలమిస్తుంది. బలమైన మనసే ఆనందాన్ని అనుభవిస్తుంది. ప్రకృతితో అనుబంధం మనిషికి సహజమైన ఆనందాన్నిస్తుంది. చెట్లు, నది, ఆకాశం మనసును శాంతింపచేస్తాయి. ప్రకృతి దగ్గర మనిషి తనను తాను మర్చిపోతాడు. ఆ మర్చిపోవడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఆనందం బయట దొరికేది కాదు, మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు, అలవాట్లే ఆనందాన్ని నిర్ణయిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితం అందంగా కనిపిస్తుంది. అదే అసలైన ఆనందం.